వరంగల్ ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ ప్రకటిస్తున్న అభ్యర్థి తెలంగాణ ఈ ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అభ్యర్థి తెలంగాణ నారాయణ గారు, మరి సోదరుడు జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, మరి మండల అధ్యక్షులు జడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి ఈ నియోజకవర్గ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, మహిళా సోదరులు, మరి పత్రికా విలేకరులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిపిఐ నల్గొండ జిల్లా పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మరి ఇవాళ ఒక 2 రోజులు ఉన్నది. ఈ ఎన్నికల సందర్భంగా మరి మిత్రపక్షాల సిపిఐ సిపిఎం మరి తెలంగాణ జనసభ కోరడం అందరూ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారు. తీర్మార్ మల్లన్న మనందరూ కూడా సుపరిచితులు. ఎందుకంటే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో వారు గత గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు పోటీ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. వారిని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. ఇవాళ ఈ 3 జిల్లాలు ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ అందరం కూడా ఐక్యంగా ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి తీర్మార్ మల్లన్నని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఇవాళ ఎందుకంటే ఎన్నికలు చూసిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, మన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, దీని తర్వాత ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మన రాజకీయ లక్ష్యం మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే 10 సంవత్సరాల కాలంలో పరిపాలన ఏ రకంగా సాగిందో, మళ్ళీ ఏ గడుల పరిపాలనకైతే గడులకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం పోరాటాలు సాగించిందో, ఈ నల్గొండ జిల్లా అనగానే తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి నేల, మరి అనేక యోధానులు మరి అనేక పోరాటాలను అన్నటువంటి వారసత్వం ఉన్నటువంటి నల్గొండ జిల్లా, మరి అనేక మంది కాంగ్రెస్ ధర్మపుక్ష లాంటి వాళ్ళు, భీమరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు యోధానుయోధంగా ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లా వారసత్వంలో అనేక పోరాటాలు జరిగాయి. కానీ వాళ్ళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా శాసనసభ ఎన్నికల్లో మనం పోటీ చేశాం. మరి పెద్ద ఎత్తున మెజార్టీ సాధించడం జరిగింది. ఇవాళ జరిగే ఎన్నికలు కేవలం మరి టీఆర్ఎస్ పార్టీల రాష్ట్రంలో మరి బిందె కూడా ఇలా మరొక పెద్ద ప్రమాదం దేశవ్యాప్తంగా బీజేపీ ఒక పెద్ద పని ప్రమాదమే దేశవ్యాప్తంగా మనకు సవాలు విసురుతా ఉంది. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, లౌకిక పార్టీలు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా కూడా మనం పోరాటం సాగిస్తా ఉన్నాం. మొన్న పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మరి అత్యధిక మెజార్టీతో ఈ భువనగిరి సీటును గెలవబోతా ఉన్నాం. అందువల్ల సోదరులారా, ఇలా తీర్మార్ మల్లన్న గెలిస్తే ఇలా బీజేపీకి చెంపపెట్టు కావాలి, టీఆర్ఎస్ పార్టీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా ఇలా తీర్మార్ మల్లన్న గారు గెలవాలి. మరి గతంలో వారు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ కూడా, మా పార్టీ కూడా పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజే మనం అందరం ఐక్యంగా పోటీ చేస్తే ఆ ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది, తీర్మార్ మల్లన్న గెలిచేవారు. కానీ మనం వేసినటువంటి ఎత్తులల్లా విఫలమై మరి టీఆర్ఎస్ పార్టీ బతుకుంది. కానీ సోదరులారా, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తా ఉంది. మరి అందువల్ల ఒక నిక్కచ్చిగా మరి తీర్మార్ మల్లన్న గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా సరే నిరుద్యోగ యువకుల మీద, ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్న అవినీతి మీద కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించండు. తెలంగాణ సమాజంలో గొంతుగా ప్రశ్నించే గొంతుగా నిలబెట్టాడు. ఇలా చాలా సందర్భాలు చెప్తా ఉంది. సరే మల్లన్న గురించి అనేక కామెంట్లు వస్తా ఉన్నాయి. నిజంగా మా అందరికీ కూడా తెలుసు, వారు అనేక సందర్భాలు చెప్పాలి. కమ్యూనిస్టులో కూడా నిక్కచ్చిగా అంటే అనేక సందర్భాల రాజకీయ అభిప్రాయాలతోని విభేదించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ మేమంతా కూడా ఈ రాజకీయ అభిప్రాయ భేదాలుగానే ప్రయాణిస్తాం. నిజంగా కమ్యూనిస్టు ఇయాడు కూడా ఇలా, ఎందుకంటే రాజకీయ వ్యవస్థనే గోదల మందగా మారిపోయింది. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొట్టుకుపోతున్న దిశలో కూడా నిక్కచ్చిగా నిలబడేది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు. 4 ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా ఈ వారికి నిలబడుతుందంటే కమ్యూనిస్ట్ పార్టీ.
అందువల్ల సోదరుడు తీన్మార్ మల్లన్న గారు కూడా గ్రహించాలి. ఇలా బీజేపీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో, ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వ్యతిరేకంగా ఒక నిక్కచ్చిగా నిలబడి మరి పార్టీలో నిలబడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి బతికించిన దాంట్లో కూడా కమ్యూనిస్టుల పాత్ర ఉంది. అందువల్ల మరి వారు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి. మరి నిరుద్యోగ సమస్య కానీ భవిష్యత్తులో అనేక సమస్యల మీద మనం కలిసి పోరాటాలు సాగించాలి. వారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. నిక్కచ్చిగా అనేక కేసులు, కేసీఆర్ అనేక నిర్బంధాలు గురి చేసిన అనేక అక్రమ కేసులు పెట్టా కూడా మొక్కలోని ధైర్యంతో నిలబడి మరి మల్లన్న గారు ఉన్నారు. అందువల్ల సరే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది కనుక కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మరి ఇవాళ అత్యధిక మెజార్టీని గెలిపిస్తే ఇవాళ శాసన మండలిలో ఒక ప్రశ్నించే బోటుగా నిలబడతారు. భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రతినిధిగా నిలబడి ఈ రాష్ట్రంలో ఆశాజ్యోతిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మరి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీగా మరి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారు కూడా ఈ నియోజకవర్గంలో మరి ఆంధ్రప్రదేశ్ ఈ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతోనే మరి అన్ని పార్టీల కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా మనం పనిచేసి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం.